హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అలైకుం. వెల్కమ్ అవర్ ఛానల్. ఏంట్రా బాబు, ఈ నౌషీరా వాళ్ళ మమ్మీ మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేసారు, ఏంది తలకాయ నొప్పి అనుకుంటున్నారా? అట్లా అనుకోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. మన ఫ్యామిలీ వాళ్ళు అలా అనుకుంటే ఎట్లా చెప్పండి? సో రేపు మా ఇంట్లో పార్టీ అండి. చెప్పాను కదా మాకు శుక్రవారం పార్టీ ఉంటుందని. సో ఆ పార్టీ కోసము మల్ఫూఫ్ చేస్తున్నానండి. మల్ఫూఫ్ అంటే క్యాబేజీ అన్నమాట. సో క్యాబేజీని ఇట్లా ఉడకబెట్టుకొని ఇట్లా లేయర్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. లేయర్గా తీసేసుకొని దీంట్లో 4 భాగాలుగా చేసి దాంట్లో రైస్ పెట్టి చుట్టాలన్నమాట. రైస్ అంటే ఇదిగోండి, తను మా ఫ్రెండు అన్నీ కలిపి చేసి ఇచ్చాము. మా ఫ్రెండ్ చుడుతూ ఉందన్నమాట. ఇది వచ్చి మసరీ రైస్ అండి. మసరీ రైస్ సపరేట్గా కడిగి పెట్టుకొని తరువాత టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, తెల్లగడ్డ వేసేసి ఇదిగో ఈ మ్యాజూన్ అన్నమాట. ఇది టమాటా పేస్ట్ అండి, మ్యాజూను. ఇది అందరు కువైటీ వాళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది. ఇది మొత్తం వేసేసి గ్రైండ్ చేసేసుకొని మనం మసరీ రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఆయిల్ వేసేసి దాంట్లో మనం క్యారీ పౌడరు, సాల్టు, మ్యాజిక్ క్యూబ్, పసుపు, ఉప్పు, మిరియాల పౌడరు అన్నీ వేసేసి ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి కొత్తిమీర, బగ్దూనెస్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని మొత్తం వేసి ఇట్లా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కూస అన్నమాట. కూస దీని లోపలది గుజ్జు అంతా తీసేసి దీని లోపల గుజ్జు అంతా తీసేస్తాము. వంకాయ కూడా అండి ఇట్లా లోపల తీసేసి ఇట్లా స్టఫ్ చేయాలన్నమాట దీని లోపల. ఇదిగోండి మా ఫ్రెండ్ చేస్తుంది చూడండి. సో అట్లా లోపల స్టఫ్ చేసేసేయాలి ఇవన్నీ. సో క్యాబేజీ అట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇట్లా ఉల్లగడ్డ, దీనిపైన లెహం అంటే మటన్ అండి, చిన్న చిన్న పీసెస్ దానిపైన వేసేసి సో ఇవి చేసేసినటువన్నీ దీంట్లో పెట్టేస్తామన్నమాట. పెట్టేశాక అది రేపు పార్టీ ఉంది, ఒకరోజు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. ఎందుకంటే ఇది కొంచెం పని ఎక్కువ ఫ్రెండ్స్. సో ఇక్కడ కువైటీలో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు దీని సంగతి. ఇది చాలా అంటే చాలా పని ఎక్కువ. సో అవన్నీ కలిపి మొత్తం చేసి ఇచ్చాను. తను మా ఫ్రెండ్ పెడుతూ ఉంది కూసాలో. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను కూడా చుట్టను కూర్చోవాలి. ఇవి దాంట్లో రైస్ వేసి అది సో ఒక చేత్తో అవ్వదు కాబట్టి మీకు మళ్ళీ చుట్టాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా 4 పీసెస్గా కట్ చేస్తామని. ఇట్లా అన్నమాట. ఇట్లా కట్ చేసేసి అట్లా లోపల రైస్ పెట్టి అట్లా స్టఫ్ చేస్తారన్నమాట. మిక్స్ అలాగా స్టఫ్ చేసేసి సో గిదర్ అండి. గిదర్ అంటే మనం అన్నము కూరలు వండుకుంటాం కదా గిన్నెలు, వాటిని గిదర్ అంటారండి కువైటీ వాళ్ళు. తను ఇట్లా చుడుతుంది కదా, తను వచ్చి మా ఫ్రెండ్ అండి. తను నేపాలు. సో తను వచ్చి ఇంకో ఫ్రెండ్ ఉంది, తను శ్రీలంక. పాపం మేము పనిచేసి అలిసిపోయామని మా కోసం కాఫీ కలిపిందండి మా ఫ్రెండు. సో మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పండి. సో ఇట్లా అండి ఇట్లా చుట్టి పెట్టేస్తాము. మా మామ వచ్చి కింద లెహం వద్దని చెప్పారు. కొంతమంది లెహం వేసుకుంటారు, కొంతమంది లెహం వేయరు. అదే అండి మటన్ వేసుకుంటారు, మటన్ వేయరు. సో మళ్ళీ దీన్ని రేపు మళ్ళీ ప్రిపేర్ చేయాలండి. చికెను ఉడకబెట్టి దాంట్లోనే పసుపు, ఉప్పు, క్యారీ, కొంచెం ఆనియన్ను, తెల్లగడ్డ మొత్తం వేసేసి చికెన్ వేసి ఉడకపెట్టి మళ్ళీ వడగట్టి ఆ వాటర్ వెత్తి దీంట్లో వేసి అప్పుడు ఇది ఉడకబెడతాం ఫ్రెండ్స్. సో దాన్ని కూడా నేను చూపిస్తాను మీకు. మా వంటింట్లో కెమెరాలు ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని కువైట్ ఇళ్ళల్లో వీడియో తీసుకున్నా ఏం చెప్పరు, కొన్ని ఇళ్ళల్లో తీస్తే తిడతారు. సో మా వంటింట్లో కెమెరా ఉంది కాబట్టి అందువల్ల నేను మీకు ఆపిగా తీసి అదే కొంచెం కొద్దిగా తీసి నేను వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. అందువల్ల నేను పూర్తిగా మీకు అందుకే చెప్తున్నాను, నేను ఆ రెసిపీస్ చేసేటప్పుడు నేను వీడియో తీయలేను. ఎప్పుడు మా పిల్లలు వచ్చేస్తారు, ఎప్పుడు మా మేడం వచ్చేస్తారు అనేది తెలీదు. అందువల్ల ఫ్రెండ్స్. సో ఇది మళ్ళీ దీన్ని ఎట్లా చేస్తామనేది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. హలో ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పాను కదా మల్ఫూఫ్ అని. సో ఇది ఇప్పుడు కుకింగ్ చేస్తున్నామండి, వంట చేస్తున్నాము. ఈరోజు రాత్రి పార్టీ ఉంది, శుక్రవారం కదా. సో ఈ వాటర్ వచ్చేసి మెత్తటి చికెన్ అండి, తీసి మనం బాయిల్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, క్యారీ, పట్టా, లవంగా, మ్యాజూన్, ఎర్రగడ్డ వేసేసి బాగా ఉడకపెట్టేసిన ఇట్లా వాటర్ తీసేసుకోవాలి. వడగట్టేసుకొని తీసుకున్నాక ఇట్లా మల్ఫూఫ్లో వేసేయాలండి ఆ వాటరు. అవి కొంచెం మిగిలాయి. తర్వాత మళ్ళీ చూసుకొని ఎక్కువ కాకుండా ఎక్కువ వేసుకోకూడదు, మనం చూసుకొని కొంచెంగా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసాము. తర్వాత వచ్చి
మా ఇంట్లో లెహం అండి, లెహం మజ్బూసు, రాత్రికి పార్టీ కదా అందుకన్నమాట. సో తను మా ఫ్రెండు, నేను వీడియో తీస్తున్నానని తను వేయమని చెప్పాను. సో తర్వాత వచ్చి ఇది అరూగ్ అంటారండి, వడలు, వంకాయ, కూస, ఉల్లగడ్డ, ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని, తెల్లగడ్డ మొత్తం ఇట్లా కలిపి పెట్టేసుకొని, కొంచెం మైదా, కొంచెం శనగపిండి వేసేసి, పసుపు, ఉప్పు, క్యారీ, మిరియాల పౌడరు, జీలకర్ర పౌడరు మొత్తం వేసేసి ఇట్లా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము పిండి కలపలేదు, కొంచెం మేము మొత్తము వేసి అన్నీ కలిపి పెట్టాను. వేసే టైంకి కొంచెం శనగపిండి, మైదా పిండి వేసేసి బాగా కలిపేసి వడల్లాగా వేసేయడమే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.